శ్రీ గురుభ్యో నమః. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. HD9 ప్రేక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. కాలము పరమేశ్వర స్వరూపమని శాస్త్రాలు చెప్పాయి. అంటే పరమాత్మనే కాలాన్ని సృష్టించి కాలంలో జీవుల్లో తాను వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే జీవో బ్రహ్మైవ నాపరహ అన్నారు కదా, జీవుడికి పరమాత్మకి భేదం లేదు, జీవుడే బ్రహ్మ అని. ఆ వరుసలో పరమాత్మ వినోదించడానికి జీవుల రూపంలో క్రీడ చేస్తూ ఉంటాడు. అయితే ఈ కాలము పరమేశ్వర స్వరూపం అన్నాం కనుక ఆ కాలంలో ఆయా ఋతువులను ఆధారంగా చేసుకొని ప్రకృతి ఎట్లా అయితే పరిణామం చెందుతుందో మానవ జీవితంలో కూడా ఆనంద వినోదాలు పంచడానికి, మనుషుల్ని నూతన చైతన్యం వైపు ఉత్తేజపరచడానికి పండగలు అనేవి వచ్చాయి. వీటినే పర్వాలు అంటారు, పండగలు అంటారు. అయితే మన ప్రపంచం మొత్తానికి భారతదేశానికి ఉండే ప్రధానమైన తేడా ఏంటంటే అఖండ భారతదేశంలో ప్రకృతి ఆరాధనే పండగల యొక్క పరమార్థంగా భావన చేయాలి. మనం చేసుకునేటువంటి 90% పండగలు ప్రకృతిని ఆధారం చేసుకొని వచ్చినవే. కేవలం ప్రకృతి ఆధారంగానే పండగలు జరుగుతాయి. అందులో ప్రధానంగా కర్మభూమి అయినటువంటి భారతదేశంలో వ్యవసాయ ఆధారితమైనటువంటిది. మనకి పంచభూతాలని ఆధారం చేసుకొని పంచభూతాలని పూజించడమే భగవంతుడి ఆరాధనగా కూడా చెప్పబడింది. అటువంటి ఎప్పుడైతే ప్రకృతిలో లేదా ఋతువులో మార్పు వస్తుందో అప్పుడల్లా మన పెద్దవాళ్ళు ఒక పండగను నిర్దేశించారు. దీనికి వేద ప్రమాణము, పురాణ ప్రమాణము, పరంపరగా వచ్చేటువంటి ప్రమాణాలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రకృతికి సంబంధించిన పర్వదినాల్లో సంక్రాంతి పండుగ చాలా విశేషమైనది. ఇప్పుడు మనం లౌకికంగా చూసినప్పుడు ఆంగ్లమానాన్ని అంటే ఇంగ్లీషు వాళ్ళ తేదీలను ఆధారం చేసుకున్నప్పటికీ కూడా ఇది సంవత్సరం మొదట్లో జనవరి నెలలో వస్తుంది. 12 నెలల్లో జనవరి మొదటి నెల అట్లా ఆలోచించినా కూడా. అయితే ప్రపంచంలో ఇతర మతాలకి లేదా ఇతర విశ్వాసాలకి, ఇతర ధర్మాలకి మన భారతీయ ధర్మానికి ప్రధానమైన తేడా ఏంటంటే ఋతువు మారినప్పుడు ఆ ఋతువును అనుసరించినటువంటి పండగలు చేసుకోవడం ఉంది. అట్లా వసంత ఋతువులో ఒక పండగ, గ్రీష్మ ఋతువులో ఒక పండగ, అదేవిధంగా వర్ష ఋతువులో ఒక పండగ, శరదృతువులో రెండో భాగమైనటువంటి కార్తీక మాసంలో ఒక పండగ, ఇట్లా ఆలోచిస్తూ మన వాళ్ళు పండగల్ని విస్తరించి చెప్పారు. అటువంటి పండగల్లో ప్రధానంగా అన్ని వర్గాల వారు చేసుకునేటువంటిది, సమానంగా అందరూ కూడా చేసుకునేటువంటి మహాపర్వమే సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండుగని 3 రోజులు చేయడం అనేది సంప్రదాయం ఉంది. 1 భోగి, 2 సంక్రాంతి, 3 కనుము. కొంతమంది ముక్కనుమును కూడా పాటిస్తారు. పితృదేవతల ఆరాధన, ప్రకృతి ఆరాధన, పరబ్రహ్మ ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన, ఇన్ని ఆరాధనలు నిమిడి ఉన్నటువంటి పండగే సంక్రాంతి పండగ. మనకుండేటువంటి సర్వమైనటువంటి ఆదివ్యాధులు అనేటువంటి పీడలు తొలగిపోవడానికి భోగి పండుగని చేస్తారు. భోగిలో మన వాళ్ళు భోగి మంటలు వేసి మనకుండే సర్వమైనటువంటి పీడలు అంటే శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, సాంసారికమైనటువంటి, సామాజికమైనటువంటి పీడలన్నీ తొలగిపోవాలని చెప్పి భోగి పండుగలు చేస్తారు. భోగి పండుగని ఏర్పాటు చేస్తారు. అంటే భోగి కిందటి రోజు రాత్రి అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము సమయంలో భోగి మంటలు వేస్తారు. అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి భారతదేశంలో పంట చేతికొచ్చి బాగా పుష్కలంగా పంటలు పండి ఆ పంటనంతా కూడా ఇంటికి తీసుకొచ్చి ధాన్యాన్ని దాచిపెట్టవలసినటువంటి సమయం. ఈ సందర్భంలో అంతకు ముందు ఉన్నటువంటి ఇంట్లో ఉండేటువంటి పాడైపోయినటువంటి చెక్క, కట్టెలు మొదలైనటువంటివన్నీ తీసుకొని ఇంటి ఎదురుగా లేదా 4 రోడ్ల కూడల్లో, చౌరస్తా లాంటి ప్రదేశంలో భోగి మంటలు వేయటం అనేటువంటి పద్ధతి ఉంది. ఈ భోగి మంటలు వేయటం, ఇంట్లో ఉండే చెత్తను వదిలించుకోవడం ఒక పద్ధతి అయితే పీడా పరిహారానికి కూడా ఇది చెప్తారు. భోగి మంటలు వేసి అందులో చలి కాచుకొని పీడా పరిహారం కావాలి, నూతనమైనటువంటి జీవితం కావాలి, నూతనమైనటువంటి జీవితంలో నూతన వెలుగులు కావాలన్నారు. క్రాంతి అంటే వెలుగు అని అర్థం. సంక్రాంతి సమ్యక్ క్రాంతి కనుక ప్రతివారి జీవితంలో కూడా వెలుగులు రావాలి, కుటుంబాలు ఆనందంగా ఉండాలని చెప్పి ఈ సంక్రాంతి పండుగను చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఋతువులో సూర్య భగవానుడికి సంబంధించినటువంటి గమనానికి ఈ సంక్రాంతి పండుగను విశేషంగా చెప్తారు. ఇది ఉత్తరాయణ ప్రారంభం, ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది కూడా చేస్తారు. కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతల ఆరాధన,
పరబ్రహ్మ ఆరాధన కూడా చేయటం ఉంది. ఇందులో ఈ కేవలము వినోదంగా చేసుకునే పండగే కాకుండా అటు పితృదేవతల్ని దేవతల్ని కూడా ఆరాధించేటువంటి పద్ధతి సూర్యభగవానుని ఆరాధించడం ప్రారంభించేటువంటి సమయంగా చెప్పబడుతుంది. చలి తొలగిపోతూ దగ్గరగా శివరాత్రి సమయానికి చలి పూర్తిగా తొలగిపోయేటువంటి సమయం. అటువంటి సందర్భంలో సూర్యభగవానుని ఆరాధన కూడా ప్రారంభిస్తారు. ఇక ఈ పర్వం చేసేటప్పుడు పండగలు చేసేటప్పుడు మనకి 3 రకాల పద్ధతులు ఆచరిస్తాం. 3 వరుసగా చేస్తాం ప్రతి కుటుంబంలో కూడా. ఒకటి ఇది అల్లుళ్ళ పండగ అంటారు. సంక్రాంతి పండుగనే అల్లుళ్ళ పండగ అని కూడా వ్యవహరిస్తారు. ఈ కొత్తగా ఉండేటువంటి అల్లుళ్ళు కానీ సాధారణంగా ఆడపిల్లలు కానీ ఇంటికి పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భోగి పళ్ళు పోయటం అనేటువంటి పద్ధతి కూడా ఉంది. భోగి మంటలు వేస్తే ఎట్లా పీడా పరిహారం అవుతుందో గ్రహదోషాలు లేకుండా బాలారిష్టాలు లేకుండా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా తేజోవంతంగా ఉండాలంటే భోగి పళ్ళు పోయటం అనేటువంటి పద్ధతి కూడా ఉంది. చిన్నపిల్లలకి 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి అంటే అక్షరాభ్యాసం కంటే ముందు ఉండేటువంటి పిల్లల్ని భోగి పండగలో తప్పనిసరిగా మన వాళ్ళు భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు అటువంటివి వేసి ఆ పిల్లల మీద దిష్టి తీసి అవి మీద కుమరిస్తారు అభిషేకించినట్టుగా. దీనివల్ల పీడా పరిహారం జరుగుతుంది. అంటే పిల్లలకి సాధారణంగా బాలారిష్టాలు ఉంటాయి కనుక ఆదివ్యాధులు బాలారిష్టాలు ఇవన్నీ తొలగిపోవడానికి ఈ భోగిపళ్ళు పెట్టడం అనేది ఒక పద్ధతి. ఇక ఈరోజు విశేషంగా దానం చేయమన్నారు. అసలు సంక్రాంతి పండుగ ఎట్లా ప్రారంభించాలంటే భోగి పండుగ రోజున చాలా తొందరగానే నిద్రలేచి ఉషకాలంలో స్నానం చేసి భగవంతుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి ఇంట్లో చేయవలసినటువంటి నిత్యకృత్యాలు చేసుకొని గోశాలకు వెళ్ళి గోవుని పూజించమన్నారు. గోవుకు చక్కగా స్నానం చేయించి మనం ఎట్లా తలంట్లు పోసుకుంటామో అట్లాగే గోవు కూడా స్నానం చేయించి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించాలి. గోవుకి చేసి గోవుని చక్కగా అలంకరించి నూతన వస్త్రాల్ని గోవుకి సమర్పించి గంగిరెద్దుని కూడా పూజించాలి. మన ప్రాచీన కాలంలో దాసర్లు అని వచ్చేవాళ్ళు. మాలదాసర్లు గ్రామాల్లో తిరిగేవాళ్ళు. నెత్తి మీద పెద్ద కడవ పెట్టుకొని చక్కటి వేషం వేసుకొని కాళ్ళకి గజ్జెలు కట్టుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని తంబురాన్ని మీటుతూ భగవన్నామాన్ని చేసేవాళ్ళు. ఒక చేతిలో చిరతలు ఒక చేతిలో తంబుర పెట్టుకొని భగవన్నామాన్ని హరి సంకీర్తన చేస్తూ, ఎందుకంటే మనకి ఇది మహావిష్ణు ఆరాధన చేసే సమయం కనుక దాసరులు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం అనేది కూడా మనం ఈ సమయంలో ప్రత్యేకంగా గమనించవచ్చు. కనుక భోగి పండగ ఆ విధంగా ప్రకృతి ఆరాధన, అంతేకాకుండా పీడా పరిహారానికి పిల్లలకి భోగిపళ్ళు పోయడం, ఆ తర్వాత ఇంకో విశేషించి ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సూర్య ఆరాధన కూడా ఈరోజు చేయమన్నారు. సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణం చేయడం, తిల తర్పణం చేయడం, ఆ తర్వాత నువ్వులకు సంబంధించినటువంటి దానం చేయడం. నువ్వులు ఎక్కువగా విశేషంగా దానం చేయమన్నారు. ఈ సందర్భంలో సంక్రమణ సమయంలో సూర్యుడు ఉత్తరాయణం వైపు వస్తాడు. అంటే ఉత్తరం వైపు వాలుతూ తూర్పులో ఉదయించేటువంటి సూర్యభగవానుడు ఇటు ఆగ్నేయం వైపు ప్రారంభిస్తూ, అంటే దక్షిణాయనంలో దక్షిణం వైపుగా వాలితే ఉత్తరాయణంలో ఉత్తరం వైపు వాలుతారు. సూర్యాస్తమయం ఉత్తరం వైపు జరుగుతుంది కనుక కొంచెం వాలుతున్నట్టుగా కనబడుతుంది కనుక దీన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం అన్నారు. సంవత్సరంలో 2 అయనాలు ఉన్నాయి, ఉత్తరాయణము దక్షిణాయనము. ఉత్తరాయణాన్ని దేవతల యొక్క పగటి కాలంగా, దక్షిణాయనాన్ని పితృదేవతల యొక్క పగటి కాలంగా చూస్తారు. అందుకనే పితృదేవతల ఆరాధన అంతా కూడా మనకి మహాళయ అమావాస్య మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దక్షిణాయనంలో చేస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే దేవతలు చాలా సులభంగా ప్రసన్నం అవుతారు. ఈ ఉత్తరాయణంలో దేవతలు మెలుకుతూ ఉంటారు. ముఖ్యంగా మహావిష్ణు ఆరాధన కూడా ఉంటుంది. మనకి తొలి ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇటువంటి పేర్లతో మహావిష్ణు ఆరాధన కూడా చేస్తాం. కనుక మహావిష్ణు ఆరాధన చేయడం, సాలగ్రామం పూజ చేయడం, చక్కగా ఇళ్ళు అలంకరించుకోవడం, నూతనంగా వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకొని ఆవు పాలు, కొత్తగా తయారు చేయనటువంటి చెరుకు ద్వారా వచ్చిన బెల్లాన్ని, కొత్త బియ్యాన్ని పెట్టి కొత్త కడవలో కుండలో మనకి పాయసం వండడం అనేది ఉంది. దీన్నే తమిళ దేశంలో పొంగల్ పండుగ అంటారు. పొంగలి, మనం పొంగలి తయారు చేస్తాం, చక్కెర పొంగలి తయారు చేస్తాం, వాళ్ళు పొంగల్ పండుగ చేస్తారు. కనుక ప్రకృతిని ఆరాధించేటువంటి మహాపర్వంగా ఈ సంక్రాంతి పండుగ, భోగి పండుగ చేస్తారు. ఇక దీనిలో కూడా ప్రాచీన కాలంలో ఉండే నియమం ఏంటంటే భోగి పండుగ పూర్తిగా కూడా పీడా పరిహారానికి పితృదేవతల ఆరాధనకి చేస్తే సంక్రాంతి రోజున సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి కార్యక్రమంలో పితృదేవతలను ఆరాధించిన తర్వాత కనుము 3వ రోజు అయినటువంటి కనుము రోజున ప్రధానంగా పితృదేవతల్ని తలుచుకుంటూ
ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి ఆహార పద్ధతులు, మాంసాహారం తినేవారు మాంసాన్ని ఆ రోజు విశేషంగా ఆహారాన్ని పితృదేవతలకు నైవేద్యం పెట్టి వారు కుటుంబం అంతా కూడా పంచుకొని తినడం అనేటువంటి పద్ధతి ఉంది. ఇక ఆ రోజు ప్రయాణాలను నిషేధించారు. కనుమ నాడు కాకి కూడా కదలదు అని. కనుక ఆ కనుమ పండుగ అట్లా ఉంటుంది. ప్రకృతిని ఆరాధించడమే విశేషంగా చెప్పబడింది. సూర్యుడు ప్రధానంగా సూర్య భగవానుని ఆరాధించేటువంటి పద్ధతి. మన జీవితాల్లో చీకటి తొలగిపోయి ఆనందం అనేది రావాలి. ఈ భోగి పండుగలో ఇంకొక విశేషం ఏంటంటే పీడా పరిహారం కోసం అని చెప్పి తైలాభ్యంగన స్నానం చేయాలంటారు. అంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకొని లేతగా ఉండేటువంటి సూర్యుడు ఎండని తగిలించుకొని ఆ తర్వాత నలుగు పిండితో ఆ మలినాలన్నీ పోగొట్టి శరీరం మీద వచ్చేటువంటి శారీరకమైనటువంటి చర్మానికి సంబంధించిన రుగ్మతలు రాకుండా కాపాడుకోవడానికి ఆ తర్వాత తల అంటుకొని స్నానం చేయమన్నారు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి ఆ పీడా పరిహారాన్ని చేయమన్నారు. కనుక భోగి రోజున తలంటు పోసుకోవడం చాలా విశేషం. చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి భోగి పళ్ళు పోయడం ప్రధానం. ఆ తర్వాత నువ్వు ఉండలు దానం చేయడం అనేది ప్రధానంగా చెప్పారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా నువ్వులతో చేసిన పదార్థాలు, అరిసెలు, నువ్వు ఉండలు, బెల్లపుండలు, పల్లీలతో చేసినటువంటి వేరుశనగ పప్పుతో చేసినటువంటి బెల్లం కలిపినటువంటి ఉండలు పంచిపెడితే విశేషమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది అన్నారు. కనుక ఇంకొక విశేషం ఏంటంటే ప్రకృతి దీనికి సహకరిస్తుంది. భారతదేశంలో ఏ పండగ చేసినా ఉదాహరణకు వినాయక చవితి చూస్తే పత్రి, అదేవిధంగా శరదృతువులో అమ్మవారిని పూజించడానికి చక్కగా తామర పూలు, కలువ పూలు, మందార పూలు వచ్చేటువంటి సమయం. ప్రతి పండగకి కూడా ఆయా దేవతల్ని పూజించడానికి ప్రకృతి సిద్ధంగా పూలు తయారు చేసి పెడుతుంది. కనుక పూలతో చక్కగా అలంకరించడం. ధనుర్మాసం మొత్తం కూడా సంక్రాంతి కూడా ఆలోచించి మనవాళ్ళు ధనుర్మాస వ్రతాన్ని కూడా చేయడం అనేది సంప్రదాయం మన ప్రాచీన కాలంలో ఉంది. మహావిష్ణు ఆరాధన. అయితే పెళ్లి కానటువంటి అమ్మాయిలందరూ కూడా కాత్యాయని వ్రతం చేసేటువంటి సమయం కూడా ఈ ధనుర్మాస సమయాన్ని చెప్పారు. కనుక అటు కాత్యాయని వ్రతము, ఇటు ధనుర్మాస వ్రతము, గోదా కళ్యాణము ఒక పక్కన చేస్తుంటే ఇళ్లల్లో ఉండేటువంటి కన్యామణులు, ఆడపిల్లలు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలందరూ కూడా గోమయంతో, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి దాని మీద గుమ్మడి పూలతో అలంకరించి సంక్రాంతి రోజున ప్రత్యేకంగా పీడా పరిహారం కోసం సంక్రమణ సమయం కనుక పెద్దగా రథాన్ని, సూర్యభగవానుడికి సంబంధించిన రథాన్ని ముగ్గు వేసి దాని మీద రంగవల్లులు కూడా అలంకరించడం పద్ధతి ఉంది. ప్రకృతిలో తన్మయత్వం పొందుతూ, ప్రకృతి ద్వారా తాను ఆస్వాదన పొందుతూ, ప్రకృతి ద్వారా తాను ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండడానికి ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనేటువంటి పండుగలు విశేషంగా చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఉత్తరాయణ మహాపుణ్యకాలం అనేటువంటి సందర్భంలో ఉత్తరాయణం ఉంది కనుక ఇక్కడి నుంచి పండగలన్నీ కూడా వరుసగా రావడం అనేది గమనిస్తాం. మనకి భోగి, సంక్రాంతి, కనుమతో పాటు త్వరలోనే మళ్ళీ మనకి మాఘమాసం వస్తుంది. ఆ మాఘమాసంలో శంకరుడి యొక్క అనుగ్రహం పొందుతాం, సూర్యభగవానుడి ఆరాధన చేస్తాం. ఇట్లా ప్రకృతిలో పరవశత్వం పొందుతూ, ప్రకృతిలో మమేకం అవుతూ చేసేటువంటి మహాపర్వాలలో ఈ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు విశేషం. ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మనకుండేటువంటి తాపాలు, మనకుండే కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, పేదరికము ఇవన్నీ మర్చిపోయి నూతన ఉత్తేజంతో సంక్రాంతి నుంచి నూతనమైనటువంటి కొన్ని సంకల్పాలు చేసుకుంటూ ఉండాలి. సంక్రాంతి అంటే గతం మర్చిపోయి, గతంలో ఉండేటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ మర్చిపోయి నూతనమైనటువంటి ప్రయత్నాలు చేయడానికి ఉపయోగించేటువంటి మహాపర్వమే సంక్రాంతి పర్వదినం. కనుక సమస్యలన్నీ మర్చిపోయి అందరూ కూడా అందరితో పాటు సమాజంలో అందరూ కలిసి ఈ పండుగ చేసుకునేటువంటి సమయం కనుక బంధువులందరితో ఇళ్ళు కిటకిటలాడేవి. పూర్వకాలంలో పండగ అంటే ఒకరింటికి ఒకరు రావడం అనేది ఉంది. ఇక మన తెలంగాణ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి విశేషంగా పిండి వంటలు చేసేటువంటి పండుగగా దీన్ని చెప్తారు. సకినాలు అనేటువంటి ప్రత్యేకంగా తయారు చేస్తారు. అదే ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేటప్పటికి నువ్వులు అద్దినటువంటి అరిసెలు చేస్తారు, నువ్వు ఉండలు చేస్తారు. కనుక ఇక్కడ చేసిన పదార్థం తాను మాత్రమే తినకుండా అన్ని వర్ణాల వారికి, ఆ కుటుంబాన్ని ఆశ్రయించి జీవించేటువంటి వారు, అంటే మనకి బట్టలు ఉతికేవారు, క్షురకర్మ చేసేవాళ్ళు, వ్యవసాయాలు చేసేవాళ్ళు, వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవాళ్ళు, ఇట్లా అన్ని వర్ణాల వారిని కూడా ఆదరించి చేతి నిండా కూడా అరిసెలు, నువ్వులు, సకినాలు దానం చేసేటువంటి మహాపర్వం. ఈ భోగి, సంక్రాంతి, కనుమకి ఎంత దానం చేస్తే అంత సంపద వస్తుందని, అంత ఐశ్వర్యం వస్తుందని, అంత ఆరోగ్యం కూడా చేకూరుతుందని, ఆయుష్ వృద్ధి అవుతుందని చెప్పారు. కనుక ఈ భోగి, సంక్రాంతి పండగని ఆయుర్వృద్ధి కోసం కూడా వాడుకోవాలి. ఆయుర్వేదంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి
ఔషధ గుణాలు కలిగినటువంటి మూలికలతో కూడినటువంటి వంట పదార్థాలు కూడా మనం చేసుకొని తింటాం. కనుక ఆరోగ్యానికి మిరియము, బెల్లము, చెరుకు, ఆవు పాలు, నెయ్యి, కొత్త బియ్యము అన్నీ కూడా నూతనంగా చేసి పశుపక్ష్యాదులను కూడా ఆరాధించేటువంటి సందర్భం కనుక అందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి ఈ సంక్రాంతి పండుగను విశేషంగా చేసుకోవాలి. యాంత్రిక జీవితంలో మనం బాధపడుతూ రోజు చేస్తున్న పనే చేస్తూ యాంత్రికంగా జీవించే వాళ్ళు కొంచెము మానసికమైనటువంటి విలాసం పొందడానికి, మానసికమైనటువంటి ప్రశాంతత పొందడానికి, మనం ఉత్తేజపరచుకోవడానికి సంక్రాంతి పండుగను వాడుకోవాలి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తి.